అందరికీ నమస్కారం. ప్రపంచ అంతరిక్ష విజ్ఞానం, స్పేస్ సైన్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచ అంతరిక్ష విజ్ఞానం లేదా స్పేస్ సైన్స్ ఆఫ్ ద వరల్డ్. భూమి పైన ఉండే పొరల్లో సుమారుగా 100 కిలోమీటర్లకి బాహ్యంగా ఉండే ప్రదేశాన్ని అంతరిక్షం అంటారు. భూమిపైన ఉండే పొరల్లో సుమారుగా 100 కిలోమీటర్లకి బాహ్యంగా పైన ఉండే ప్రదేశాన్ని అంతరిక్షం అంటారు లేదా స్పేస్ అంటారు. దీనికి సంబంధించిన ప్రతి భాగం అంతరిక్ష యాత్ర, పరిశోధన మొదలైనవి. వీటి గురించి చదివే శాస్త్రమే అంతరిక్ష విజ్ఞానం లేదా స్పేస్ సైన్స్ అంటారు. దీన్ని కొన్నిసార్లు అస్ట్రానమీ అని కూడా సంబోధిస్తారు. అస్ట్రోబయాలజీ, ఎక్స్పోబయాలజీ అను శాఖ విశ్వంలో జీవం పుట్టుక, పరిణామం, విస్తరణ గురించి చదివే శాస్త్రం లేకపోతే చెప్పే శాస్త్రం. భూమిపైన అంటే సుమారుగా 100 కిలోమీటర్ల బాహ్యంగా ఉండే ప్రదేశాన్ని ఏమంటారంటే అంతరిక్షం అంటారు లేదా స్పేస్ అంటారు. దీనికి సంబంధించిన ప్రతి భాగం అంతరిక్ష యాత్ర కానీ పరిశోధన కానీ వీటి గురించి చదివే శాస్త్రమే అంతరిక్ష విజ్ఞానం లేదా స్పేస్ సైన్స్. దీన్ని కొన్నిసార్లు అస్ట్రానమీ అని కూడా పిలుస్తారు. అస్ట్రోబయాలజీ లేదా ఎక్స్పోబయాలజీ అను శాఖ విశ్వంలో జీవం పుట్టుక, పరిణామం, విస్తరణ గురించి చదివే శాస్త్రం. 1961 ఏప్రిల్ 12న అంతరిక్షంలోకి ప్రయాణించిన మొట్టమొదటి మానవుడు యూరీ గగారిన్, రష్యా. జ్ఞాపకార్థం, ప్రతి సంవత్సరము మనము ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్గా మనము 2011 నుండి జరుపుకుంటున్నాము. యుఎన్ జనరల్ అసెంబ్లీ యూరీ గగారిన్ యాత్ర 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటి నుండి దీన్ని నిర్వహిస్తున్నారు. ఇదే రోజున రష్యా దేశం యొక్క కాస్మోనాటిక్ డేగా జరుపుకుంటున్నారు. అనగా 1961 ఏప్రిల్ 12వ తేదీన అంతరిక్షంలోకి ప్రయాణించినటువంటి మొట్టమొదటి మానవుడు యూరీ గగారిన్, రష్యా. ఇతని జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్గా 2011 నుండి జరుపుకుంటున్నారు. యుఎన్ జనరల్ అసెంబ్లీ యూరీ గగారిన్ యాత్ర 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటి నుండి దీన్ని నిర్వహిస్తున్నారు అని ఇదే రోజున రష్యా దేశం యొక్క కాస్మోనాటిక్ డేగా పిలవడం జరుగుతుంది లేదా జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు వరల్డ్ స్పేస్ వీక్. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు లేదా వరల్డ్ స్పేస్ వీక్గా జరుపుకోవడం జరుగుతుంది. వరల్డ్ స్పేస్ వీక్ అనున్నది సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అంతర్జాతీయ వేడుక. ఇది యుఎన్ జనరల్ అసెంబ్లీ 1999లో అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ వరకు ప్రతి సంవత్సరం స్పేస్ వీక్గా ప్రకటించడం జరిగింది. దీనికి 2 అంశాలు అనగా అవేమో చూద్దాం. 1957 అక్టోబర్ 1వ తేదీన మొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్ 1ను అంతరిక్షంలోకి వెళ్ళడం మరియు 1967 అక్టోబర్ 10వ తేదీన శాంతియుతంగా ఔటర్ స్పేస్ను వాడుకోవాలనే ఒక ఒప్పందం ట్రీటీ దారితీశాయి. 2020లో స్పేస్ వీక్ యొక్క థీమ్ శాటిలైట్ ఇంప్రూవ్ లైఫ్
కాగా 2021లో ఉమెన్ ఇన్ ద స్పేస్, 2022లో స్పేస్ అండ్ సస్టైనబిలిటీ, 2023లో స్పేస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, 2024లో స్పేస్ క్లైమేట్ చేంజ్. అనగా ఇది నోట్. స్పుత్నిక్ అనే రష్యన్ పదానికి అర్థం ఉపగ్రహం. స్పేస్ గురించి మరొకసారి తెలుసుకుందాం. భూమిపైన ఉండే పొరల్లో సుమారుగా 1000 కిలోమీటర్ల చదరపు బాహ్యంగా ఉండే ప్రదేశాన్ని అంతరిక్షం అంటారు లేదా స్పేస్ అంటారు. దీనికి సంబంధించిన ప్రతి భాగం అంతరిక్ష యాత్ర మరియు పరిశోధన. దీని గురించి చదివే శాస్త్రమే అంతరిక్ష విజ్ఞానం లేదా స్పేస్ సైన్స్. దీనిని కొన్నిసార్లు ఆస్ట్రానమీ అని కూడా సంబోధిస్తారు. ఆ విధంగానే విశ్వంలో జీవం పుట్టుక మరియు పరిణామం విస్తరణ గురించి చదివే శాస్త్రం. 1961వ సంవత్సరంలో ఏప్రిల్ 12వ తేదీన అంతరిక్షంలోకి ప్రయాణించిన మొట్టమొదటి మానవుడు యూరీ గగారిన్, రష్యా. ఇతని జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 12న ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్గా 2011 నుండి జరుపుకుంటున్నాము. యుఎన్ అసెంబ్లీ యూరీ గగారిన్ యాత్ర 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటి నుండి దీన్ని మనము నిర్వహిస్తున్నాము. ఇదే రోజున రష్యా యొక్క కాస్మోనాటిక్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఆ విధంగానే ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు వరల్డ్ స్పేస్ వీక్ అన్నది సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అంతర్జాతీయ వేడుక. యుఎన్ జనరల్ అసెంబ్లీ 1999 నుండి అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రతి సంవత్సరము స్పేస్ వీక్గా ప్రకటించడం జరిగింది. దీనికి 2 అంశాలు ప్రధాన కారణం. అనగా 1957వ సంవత్సరం అక్టోబర్ 4వ తేదీన మొదటగా కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్ 1ని అంతరిక్షంలోకి వెళ్ళడం లేదా పంపించడం, మరియు 1967 అక్టోబర్ 10వ తేదీన శాంతియుతంగా ఔటర్ స్పేస్ను వాడుకోవాలనే ఒక ఒప్పందము ట్రీటీ అనగా దారితీసింది. ఆ విధంగానే దీని యొక్క 2020లో స్పేస్ వీక్ యొక్క థీమ్ శాటిలైట్ ఇంప్రూవ్ లైఫ్ కాగా 2021లో ఉమెన్ ఇన్ స్పేస్, 2022లో స్పేస్ సస్టైనబిలిటీ, 2023లో స్పేస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, 2024లో స్పేస్ క్లైమేట్ చేంజ్. స్పుత్నిక్ అనే రష్యన్ పదానికి అర్థం ఉపగ్రహం. వివిధ దేశాల యొక్క క్రియావంతమైన రాకెట్స్ వివిధ దేశాల యొక్క క్రియావంతమైన రాకెట్లు లేకపోతే ఆపరేషనల్. ఇండియా దేశం రాకెట్లు. ఇండియా వచ్చి వివిధ దేశాల యొక్క క్రియావంతమైనటువంటి రాకెట్స్ లేకపోతే ఆపరేషనల్. దేశం రాకెట్లు. ఇండియా పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి. అమెరికా అట్లాస్ 5, మినోటార్, పెగాసన్, డెల్టా 4 హెవీ, ఫాల్కన్ 9 హెవీ. చైనా సెరెస్ 1, వైజో, లాంగ్ మార్చ్, ఈసా, ఎరిసన్ 5 లేదా వేగా. ఇరాన్ సఫైర్, సిమోర్, కసెట్, ఇజ్రాయెల్, షబిట్, జపాన్, ఎప్సిలాన్, ఎస్ఎస్ 520, హెచ్ఐఐఏ, ఉత్తర కొరియా, ఉహ్నా, రష్యా, అంగారా, సోయాజ్ 2. తర్వాత ఒకసారి వివిధ దేశాల యొక్క క్రియావంతమైనటువంటి రాకెట్స్. ఇండియా అయితే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి.
అమెరికా అట్లాస్ 5 మొనటార్ పెగాసన్ డెల్టా 4 హెవీ ఫాల్కన్ 9 హెవీ చైనా సెరెస్ 1 ఫైజో లాంగ్ మార్చ్ ఈఎస్ఏ ఎరిసన్ 5 వేగా ఇరాన్ సఫైర్ సిమోర్ కసెట్ ఇజ్రాయెల్ షబీట్ జపాన్ ఎప్సిలాన్ ఎస్ఎస్ 520 హెచ్ ఐఏ ఉత్తర కొరియా ఉన్హా రష్యా హంగారా సోయస్ 2 నెక్స్ట్ మాడ్యూల్స్ అంటారు. మాడ్యూల్స్ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబడి భూమి చుట్టూ ప్రదక్షిణ చేసి మళ్ళీ భూమిపైకి తిరిగి వచ్చే వాహనాలను క్యాప్సల్ లేకపోతే మాడ్యూల్స్ అంటారు. అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబడి ఆ విధంగా భూమి చుట్టూ ప్రదక్షిణ చేసి మళ్ళీ భూమిపైకి తిరిగి వచ్చే వాహనాలను క్యాప్సూల్ లేకపోతే మాడ్యూల్స్ అంటారు. ఉదాహరణకి సోయాజ్ రష్యా, సెంజౌ చైనా, గగన్యాన్ ఇండియా, ఓరియన్ లేదా స్టార్ లైనర్ అమెరికా, డ్రాగన్ స్పేస్ హ్యాగ్స్ అమెరికా. అంటే మాడ్యూల్ అనగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబడి అంతరిక్షంలోకి పంపించి మరి అది భూమి చుట్టూ ప్రదక్షిణ చేసి మళ్ళీ భూమిపైకి తిరిగి వచ్చే వాహకాలను మాడ్యూల్స్ అంటారు. ఆ విధంగానే అది సోయాజ్ ఇది రష్యా దేశానికి చెందింది. సెంజౌ ఇది చైనా దేశానికి సంబంధించింది. గగన్యాన్ ఇండియాకు సంబంధించింది. గగన్యాన్ ఓరియన్ స్టార్ లైనర్ అమెరికాకు సంబంధించింది. డ్రాగన్ స్పేస్ ఇది కూడా అమెరికాకి సంబంధించింది. మరియు రాకెట్ ప్రయోగ కేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాకెట్ ప్రయోగ కేంద్రం లాంచ్ స్టేషన్, రాకెట్ లేదా అంతరిక్ష వాహనం ప్రయోగానికి ఉపయోగపడే ప్లాట్ఫామ్ లేదా బేసిక్ను మనం ఏమంటారంటే ప్రయోగ కేంద్రం అంటారు. రాకెట్ లేదా అంతరిక్ష వాహనం అనగా ప్రయోగానికి ఉపయోగపడే ప్లాట్ఫామ్ లేదా బేసిక్ను ప్రయోగ కేంద్రం అంటారు. ఈ కేంద్రాలను భూమి ఆకర్షణ శక్తి తక్కువగా ఉన్న ప్రదేశాల్లో నెలకొల్పుతారు. ఫలితం ఏమనగా ఇంధనం వృధా కాకూడదు. దేశం అమెరికా చూద్దాం. అమెరికా కెనడీ స్పేస్ సెంటర్ ఇది ఉండే ప్రాంతం కేప్ కెనవరల్ ఫ్లోరిడా. పాట్రిక్ ఏఎఫ్బి కేప్ కెనవరల్ ఫ్లోరిడా. వాండెన్బర్గ్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఇది కాలిఫోర్నియా. జపాన్ చూద్దాం. ఉచినౌరా స్పేస్ సెంటర్, కగోషిమా లాంచ్ సెంటర్ ఇది కిమోట్స్కి. తానేగాసిమా స్పేస్ సెంటర్ ఇది ఉండేది తానేగాసిమాలో జపాన్. చైనా జ్యూక్వాన్ జీచాంగ్ గోబీ ఎడారిలోని గాన్సు ప్రోవిన్స్. తైవాన్ కెలన్ కౌంటీ అనే ప్రాంతంలో కలదు. కజకిస్తాన్ బైకనూరు కాస్మోడ్రోమ్ ఇది ఉండేది బైకనూరు అనే ప్రాంతంలో ఉంది. ఫ్రెంచి గయానా స్పేస్ సెంటర్ కౌరు అనే ప్రాంతంలో కలదు. రష్యా కపుస్తిన్ యార్ అస్ట్రఖాన్ ఓబ్లాస్ట్. ప్లేసెడ్స్క్ ఆర్కాంజెల్ ఓబ్లాస్ట్. ఇటలీ లూయి బ్రోగ్లియో
స్పేస్ సెంటర్ లేదా సాన్ మార్కో ప్లాట్ఫామ్. మలండి కెన్యా. బ్రెజిల్ ఆల్కంటారా లాంచ్ స్టేషన్. ఆల్కంటారా ప్రాంతంలో కలదు.